సార్ వస్తున్నారు, సార్ వస్తున్నారు. రెడ్డి గారు సార్ మాట్లాడుతున్నారు, వస్తున్నారు, చెప్పమన్నారు. మీకు కూర్చోండి. రవీంద్ర ఈ ఆన్లైన్ చేయాలంటారమ్మా అబ్బాయి. పదకొండేళ్ళ పాపం మీద వారు వాళ్ళ మంచి హాస్పిటల్లో ఉన్నారు. కనీసం ఇంటి కట్టడానికి కూడా వాళ్ళకి భరోసా లేదు. వస్తున్నారు, నీళ్ళు పోసుకొస్తారు. आप काम बात करें साथ में ना कल सुबह సార్ లోపల కూర్చోండి. సార్ వస్తున్నారు, ఈయన సార్ రండి, లోపల కూర్చోండి. వర్షం లేదు, పర్లేదు సార్, అది ఎఫ్ఐఆర్ కట్టేసారు. కూడా చూపించాలి. అందుకే సార్ వస్తున్నారు. కూర్చోండి సార్. సార్ రండి, రండి సార్, వస్తలేదు. నలుగురు సడన్ కాబట్టి వాళ్ళకి హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళని పుట్టిన వాళ్ళు మిగతా se agarró
అందరూ ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి. అందరూ పోలింగ్ హడావుల్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర పెద్దవాళ్ళు ఎవరు లేని సమయంలో ఒక గిరిజన మైనర్ బాలికని ఆ పక్కనే ఉండే ఒక యువకుడు ఇంట్లో లాక్కెళ్ళి అత్యాచార ప్రయత్నం చేసినప్పుడు 11 సంవత్సరాల పాప భయపడి అతని కొరికి అతన్ని తప్పించుకొని పారిపోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు సంఘటన జరిగిన దగ్గర నుంచి సాయంత్రం ఆ పాప తల్లిదండ్రులు ఓటు చేసి ఆ పాప అప్పుడు ఆ పాప ఎవరైతే ఆ పని చేశారో ఆ కులాన్ని అడగడానికి వెళ్ళినప్పుడు బాధితుల మీదే మళ్ళీ దాడి చేసి ఒక 5-6 తలలు పరగొట్టారు. ఒక పక్క అత్యాచార ప్రయత్నం చేసిన వ్యక్తి మీద ఇంతవరకు కేసు లేదు, అరెస్టు లేదు. రెండో పక్క బాధితుల మీదే దాడి చేసి తలలు పరగొట్టి బాధితులు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటే ఆ విషయంలోనూ ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి ఏకొండూరు పోలీసు వారికి మా విజ్ఞప్తి ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే, 2 దుర్మార్గమైన నేరాలు జరిగాయి. 11 ఏళ్ల పాపని రేప్ చేసే ప్రయత్నం జరిగి ఆ మానవ మృగాన్ని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి. పైగా అతన్ని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని మేము అడిగినప్పుడు ఇదే కథ కేసు కాదు, ఈ 7 సంవత్సరాల లోపే కదా అని అసలు నిర్లక్ష్యంగా పోలీసులు మాట్లాడటం అత్యంత దుర్మార్గం. అలాగే బాధితుల మీద దాడి చేసి బాధితులు 10 కుటుంబాలు ఉంటారు, వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు ఒక 56 కుటుంబాలు ఉంటాయి. బాధితులనే అక్కడి నుంచి ఖాళీ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇది అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు నేరం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. రెండవది, ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భవిష్యత్తులో భద్రత కల్పించాలి. వాళ్ళ జోలికి ఎవరు వచ్చినా సరే తీవ్రమైన చర్యలు తీసుకుని వాళ్ళకి భద్రత కల్పించాలని పోలీసుల్ని అలాగే ప్రభుత్వాన్ని చెప్పాలి కదా. పోలీసులు నేరస్తులను కాపాడటం కోసం పోలీసులు వాళ్ళు కూడా మూడోసారి అబ్బాయి ఎవరిని పడితే వాళ్ళ మీద తలుపులు తీసుకొని వెళ్ళి ఆడవాళ్ళ మీద పడి ఆడవాళ్ళని చికాకు చేసి చేస్తున్నాడు. అదేమని మాట్లాడితే వాళ్ళ బామతులు ఆమూతులు ఉన్నట్టున్నారు. వాళ్ళు రావడం ఇళ్ళ మీద పడటం, వాళ్ళని దొరికిన వాళ్ళని దొరికినట్టు తీసుకురావడం, కొట్టేయటం, రోడ్ల మీద వేసి కొట్టేయటం, ఇళ్ళ ముందు పారిపోవటం, లేకపోతే రోడ్లు కాయటం, మమ్మల్ని
మొక్కు లేకుండా రోడ్లో పడి ఉండవు. నిన్నటి నుంచి కూడా ఎక్కడికి వచ్చి ఎవరికి వచ్చి చెప్పినా కానీ అసలు ఏది కూడా పట్టుకోవట్లేదు. కంపలమ్మ దాక్కుంటున్నాం. రాత్రి 1 గంట వరకు ఈ మధ్యలో దాక్కున్నాం. బడ్డీ కొట్లు అమ్ముతాయి. అప్పుడు కూడా బుద్ధం మీదే ఉంది చిన్నపిల్ల. నిన్నటి నుంచి ఆ బుద్ధం మీద అట్టాగే ఉంది. ఇళ్ల కాడ ఒక్కళ్ళు లేరు. మొత్తం కలిసి 8 ఇళ్ళు కూడా లేవు. అమ్మాయి వాళ్ళు చూస్తే 60-70 ఉన్నారు. 60-70 మంది కూడా మొత్తం ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు, పెద్దలు మొత్తం కూడా ఒక రోడ్డు మీద పోసిన జామల కాడలో ఇసుకొని ఎగబడి రోడ్డు మీద వేసి కొట్టేశారు. రాత్రి అట్ట వెళ్ళిన వాళ్ళు ఇన్నట్టు కొట్టేసేస్తున్నారు. ఇంటికాడ కొట్టని రజనీ కొట్టికాడికి వెళ్ళి పక్కలు కొనుక్కొచ్చుకోవడానికి ఇద్దరు అన్న చెల్లెలు ఇద్దరు వెళ్ళారు. కొనుక్కొని వర్తంగా ఉరుకులు పోటీ పెట్టుకున్నారు. అమ్మాయి క్యాష్ వెళ్ళని చెయ్యి పెట్టుకొని నాతో కొడుకుంటావా అని చెప్పి పిల్లనిట్ట పొద్దు మీద చేసుకుని లాక్కుంటే ఆ అబ్బాయి 4 ఏళ్ళు పిల్ల గోడ మీద ఇరిగిపోయి పిల్ల అంటే తెలుగు తేడంతో చికెనీళ్ళు కొరికేసి పిల్ల పారిపోయి ఇంటికి వచ్చి కొరికటంలో తలుపులు వేసుకొని తెల్లకాడ మా చిన్న ఎప్పటికప్పుడు వణుకుతా ఉంది. మా తోటి వాళ్ళని నీతో ముగ్గురు ఓటేసి పిల్లలు ఇంటికి వచ్చినాం. ఏంటమ్మా లంచల కాడ చేపెట్టుకుని లాగి కొట్టుకుంటున్నాను అడిగిన పని లేకుండా అని చెప్పి పట్టుకొని బాగా చేసుకుని ఎడుతుంది. ఏం చేయాలి మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పా. మా అన్నయ్య ఫోన్ చేసి చెప్తే రెడ్డి గారితో మాట్లాడారు. తొందరపడద్దు నిదానికి మాట్లాడుతుందని చెప్పి పిల్లలకి జాబ్ చేశారు. అడిగి వెళ్ళి సాయిబాన్ వెళ్ళి అడిగినాం. మేము అడిగినందుకు మా వాళ్ళని తరగతి పగలగొట్టి మమ్మల్ని ఆడవాళ్ళు ఇద్దరు మాట్లాడి ఏ కథలు ఉంటే ఆ కథలు తీసుకొని కొట్టేస్తాం. మమ్మల్ని ఒకటి పిల్లలు లేదు పెద్దలు లేదు మొత్తం గుంపుగా వచ్చేస్తున్నారు. మమ్మల్ని మాత్రం చంపేయాలని చదువుతున్నారు. మా మమ్మీ 4 ఇళ్ళు మా అది ఒక 50 ఇళ్ళు చంపేయాలని చదువుతున్నారు. అర్థం నిద్ర లేదు, తిండి లేదు, పిల్లలు వేసుకుని రోడ్ల పోలీస్ స్టేషన్ చదువుతూ తిరుగుతున్నాం. మేము 1 గంటలకి పోలీస్ స్టేషన్ కాడే ఉన్నాం. మేము అందరు కలిసి మీరందరూ కలిసి నాకు నైట్ అయ్యిందండి. మేము లేని వాళ్ళము మీరందరూ కలిసి మాట్లాడుతూ మీరందరూ కలిసి నాయన చేయమని వేడుకుంటున్నాం.
విషయం సార్ నేను పొద్దున్న ఒకసారి అడిగినాను 9